లవ్ ఈజ్ బ్లైండ్ అని సహజంగా మనం వింటుంటాం. కానీ ప్రేమలో పడ్డ తర్వాత చాలామంది ప్రేమికులే గుడ్డిగా మారుతున్నారు. విచక్షణ కోల్పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. లేదంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. కానీ ఆ ప్రేమించిన వ్యక్తి కోసం మనం త్యాగం చేయడం, మన ప్రేమను త్యాగం చేయడం దాని ఉద్దేశం. కానీ అవతల ప్రాణాలను, మన ప్రాణాలను, లేదంటే మన ప్రేమకు అడ్డొస్తున్నారని ఊళ్ళో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయమని కాదు. ఇక్కడ అలాంటి ఘటనలే మనం రిపీటెడ్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. వావి వరుసలు లేకుండా, వయసు అంతరాలు లేకుండా, కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి మరొక దారుణమైనటువంటి ఘటన వరంగల్ జిల్లా ఎనుమాముల్లో చోటు చేసుకుంది. ఆమెకి 22, అతనికి 42, 20 ఏళ్ల వయసు తేడా. ఒక మాటలో చెప్పాలంటే ఆమెకు తండ్రి వయసు అతనిది. ఆ వయసున్నటువంటి వ్యక్తి, 42 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల వయసున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంటర్ వరకు చదువుకొని ఇంట్లోనే ఉంటుంది గాయత్రి అనే యువతి. లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు స్వామి. స్వామికి పెళ్ళై 2 కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఆ యువతికి ఏవో మాయమాటలు చెప్పి స్వామి లోబరుచుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పెద్దల సమక్షంలో దీనికి సంబంధించి పెద్ద పంచాయతీనే చేశారు. గాయత్రి పేరెంట్స్ ఈ విషయంలో పెద్ద గొడవ చేసినట్లుగా తెలుస్తుంది. కానీ స్వామి మాత్రం గాయత్రి విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. పంచాయతీ తర్వాత హన్మకొండకు మకం మార్చాడు స్వామి. ఈ నెల 2న స్వామితో ఆ యువతి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ యువతికి మాయమాటలు చెప్పి స్వామి ఆ యువతిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, నగదు కూడా తీసుకెళ్ళింది గాయత్రి. విజయవాడ, గుంటూరు నగరాల్లో తిరిగి వేములవాడలో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆ స్వామి. అన్నారం షరీఫ్లో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, ఇక ఏమీ చేయలేము, మనకి వేరే మార్గం లేదు అంటూ ఆ యువతిని రెచ్చగొట్టి చచ్చిపోదామంటూ మభ్యపెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ కూడా ఇక పెద్దలకు తెలిస్తే ఏమవుతుందో, ఊర్లో వాళ్ళకు దొరికితే మనల్ని ఏం చేస్తారో అనే భయంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. స్పాట్లోనే స్వామి ప్రాణాలు కోల్పోతే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. చూస్తున్నాంగా, ప్రేమ గుడ్డిది అనడం కంటే కూడా గుడ్డి వాళ్ళని చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.